కాంగ్రెస్ పార్టీ గురించి ఏమని మాట్లాడుతున్నారంటే వీళ్ళ దాంట్లో లొల్లయింది, మరి వీళ్ళని కలిపేటోళ్ళు లేరా, వీళ్ళని కలిపేటోళ్ళు లేరా, మరి గొడవలయ్యే ప్రతిసారి వర్గాలు విభేదాలు వీడిపోతున్నారు కదా, మరి ఎట్లా పరిస్థితి అని చెప్తే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వెనకాల రావడానికి ఓ 30 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. కొండా సుస్మిత, కొండా సురేఖ వెనకాల ఓ 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. అదేవిధంగా చిన్నారెడ్డి ఆయన వెనకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏకమైతే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, వీళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళు టార్గెట్ చేస్తారు కంప్లీట్గా. ఇక్కడ ఏం రాసిండు, ఇలా లొల్లి జరిగితే వీళ్ళ దాంట్లో వీళ్ళని కలిపేటోళ్ళు లేడా అంటే వాళ్ళ దాంట్లో వాటాల లొల్లు వస్తేనే చక్కగా ఆగలేని మనుషులు వాళ్ళు. వాటాల కాడ లొల్లే, కబ్జాల కాడ లొల్లే, ఎక్కడ చూసినా కూడా లొల్లే. ఇక వీళ్ళని కలిపేది ఎవరు? కలిపితే కలిసే ముఖాలు అవి అవుతుందా? వాళ్ళ వల్ల అవుతుందా? కుదరదు. ఎటు చూసుకున్నా కూడా అది కుదరదు, వాళ్ళకు అది సరిపోదు కూడా. కాంగ్రెస్ పార్టీ కర్త క్రియ అంతా ఆగమయ్యే వారం అయిపోయింది. ఇక వాళ్ళని కలిపేటోళ్ళు ఇక వీళ్ళు కలుపుడు ఉండదు, కానీ విడగొట్టడం మాత్రం ఉంది. ఇందులో కూడా బలంగా రేవంత్ రెడ్డి వల్ల నష్టపోయిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు, దయచేసి సొంత పార్టీ కొత్త పార్టీని పెట్టుర్రి, దానికి అయ్యే ఖర్చులను మేము పెట్టుకుంటాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏకమై తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రయత్నాలు. ఎవరిని విడిచిపెట్టరు, వీళ్ళు మళ్ళీ కలవరు. వీళ్ళని కలపడానికి ఎన్నిసార్లు కలపాలి మీరే చెప్పండి. వీళ్ళు మళ్ళీ ఢిల్లీకి పోతారు, సోనియా గాంధీ కలవండి అంటారు, వీళ్ళు మళ్ళీ కలుస్తారు, మళ్ళీ ఒకరొకరు వీడికి వచ్చినాక విలువనిచ్చుకోరు. ఇదేనా నల్లమల్ల పులి అంటే? సీఎం అంటే ఎట్లుండాలా? సింహం లేకుండాలా, అడుగుల మీద శాసించే సింహం మీద లేకుండాలా, మాట జవ దాటితే తొక్కిపడి నారదీసేటట్టు ఉండాలా. రేవంత్ పరిస్థితి ఎట్లుందంటే మంచాల పడ్డ ముసల్ది ఇంటుంటేంది బయట ఉంటేంది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. నువ్వు లండన్ పోయి వస్తేంది, హైదరాబాద్లో ఉండేంది, ఏ సవాలు కొడితేంది. ఈరోజు నీతోటి ఓ గడ్డి పరక భయపడుతుందా, ఓ ఈక భయపడుతుందా, ఓ వెంట్రుగా కదులుతుందా అంటే ఏది కూడా లేదు. నీ కాంగ్రెస్ పార్టీలో నీకే ఇలవలేదు. ఘోరం బిడ్డ. ఏమంటారు కదా సోదరులారా, అది అనాథ అయిపోయిండు. పార్టీలా రేవంత్ రెడ్డి అనాథ అయిపోయిండు. ఏం చేయాలో అర్థం కాక ఒంటరి అయిపోయిండు. ఒంటరి బిడ్డ, ఒంటరి ఆరాటం, ఒంటరి పోరాటం అన్నట్టుగా అయిపోయింది రేవంత్ రెడ్డి పనితీరు. అయితే వీళ్ళు పనిచేసిరన్నమాట. ఎట్లా పరిగెత్తుర్రి, నా మీద తిట్టడానికి వస్తూ ఉన్నారు, మీరందరూ ఎమ్మెల్యేలు ఏకమై రండి, తిట్టుర్రి, మీ ఫ్లైళ్ళు క్లియర్ చేసుకోర్రి అని చెప్పేసి ఏకాకి ఏక్ నిరంజన్ రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏక్ నిరంజన్ అయిపోయిండు. ఇక ఆయనకు అనుకున్న వాళ్ళు మాత్రమే ఉండరు, కానీ అందరికీ పీకల దాకా మాత్రం ఖచ్చితంగా కోపం అయితే ఉంది.